Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 15వ అధ్యాయము. ఎలుక నరజన్మమెత్తుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కాని మరొక ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానుడవై ఆలకింపుము. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, నాట్యము చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనలు చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము ముఖ్యము. వ్రతము చేసిన సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనుడి నరకమున బడి కొట్టుమిట్టాడతారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించిన ఎడల, ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనను నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపముంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితుకునంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపములు ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివార్ల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కడు నిష్ఠుడు దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం దగ్గరికి వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడనే గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి 12 దీపములుంచి స్వామిని పూజించి నిష్ఠతో పురాణం చదువుతూ ఉన్నాడు. ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేస్తున్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి 4 మూలలా వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ జారిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేననుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపం దగ్గర ఆగింది. నోట కరిచి ఉన్న ఒత్తి చివరన అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి పెద్ద వెలుతురొచ్చింది. అది కార్తీక మాసం అవటం వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండటం గమనించి, ఓయి, నీవెవడవు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొద్దీ ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందుకు కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందులకి మూషిక రూపం ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరింది. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే అంతా తెలుసుకుని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడివి. నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నాన్ని తింటూ మంచివాళ్లను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థచింత కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. నీవు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు.
నీవు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తి కలిగింది. కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించెను. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.